టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతు ప్రభు రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా తాను డేటింగ్ చేస్తున్న దర్శకుడు రాజ్ నందిమూరితో ఉన్న రూమర్లు ఇవాళ నిజమయ్యాయి. డిసెంబర్ 1న ఉదయం తమిళనాడులోని ఈశాయోగి సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో జరిగిన భూతశుద్ధి వివాహం ద్వారా సమంత రాజ్ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ వేడుక చాలా ప్రైవేట్గా సుమారు 30 మంది దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది. ఎరుపు చీరలో మెరిసిన సమంత సాధారణ సంప్రదాయ దుస్తులో కనిపించిన రాజ్తో కలిసి పవిత్రమైన వాతావరణంలో ముహూర్తం ముగించుకున్నారు. ఆసక్తికరంగా పెళ్లి వార్తలు బయటికి రావడానికి ముందు రాజ్ మాజీ భార్య శ్యామలి డే తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు తీవ్రమైన పనులు చేస్తారు అనే సందేశాన్ని పరోక్షంగా షేర్ చేయడం చర్చకు దారితీసింది. 2022లో విడాకులు తీసుకున్న రాజ్ 2024 నుండి సమంత సంబంధంలో ఉన్నాడనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ రూమర్లు నిజమవడంతో సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలు చర్చలతో కిక్కిరిసిపోయింది. నాగ్ చైతన్య విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న సమంత చివరకు కొత్త జీవితాన్ని రాజ్తో ప్రారంభించింది.